వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా ఏసేయుడా, ఏ జనముకి లాగునా ఏసేయుడా, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవుని నామమును బట్టి మళ్ళా ఇంకొక దినం ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఎంతైనా ఆయనకి వందనస్తులము. ఆరాధన అనేది ఎంతో, ఎందుకంటే ఆయన యొక్క మేలులు, ఆయన మన మధ్య చూపిన కృప తలబోయటంతో ధన్యత. దావీదు కూడా అది ఎరిగాడు. తన జీవితంలో తన భార్యను మీకాలతో కూడా అన్నాడు. గొర్రెల దుడ్డులో ఉన్న నన్ను తీసి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నన్ను నాయకునిగా, అధికారిగా, రాజుగా చేశాడు. కాబట్టి ప్రజల మధ్య నేను ఆయన్ని స్తుతిస్తా అన్నాడు. ప్రజల మధ్య ఆయన్ని నేను ఆరాధన చేస్తా అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఆరాధన తమ జీవితాల్లో ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకో మనం ఒకరోజు దేవుని ఎదుట నిలబడితే ప్రవక్త యెషయా అన్నట్లు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమైంది. అందుకే భక్తుడు అంటాడు, స్తుతి చేయుట ఇతరులకు శోభస్కరం, అంటే వారికి అలంకారం, ఘనతనిస్తుంది. ఇది చాలామంది తమ జీవితాల్లో ఎందుకో చాలా దాని విషయాల్లో దూరంగా ఉన్నారు. మనతో దేవుడు మాట్లాడినప్పుడు, లేదా మన జీవితంలో దేవుడు ఏ విషయంలో అయితే మేలు చేస్తాడో దాన్ని బట్టి తలుచుకోవాలి. సరే, ఎక్కువగా ఆరాధనకు సమయం ఇవ్వాలి. 103వ కీర్తన, కీర్తన 103, కీర్తన 103 మొదటి 3 వచనాలు కలిసి చూద్దాం. మొదటి 3 వచనాలు కలిసి చూద్దాం. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన తన జీవితాల్లో అన్నీ ఆలోచన చేశాడు. తన జీవితాల్లో అన్నీ ఆలోచన చేశాడు. ఎందుకంటే సమాధి దగ్గరికి వెళ్ళి, అందుకే మనం ఒక సూక్తి తింటాం, సచ్చినోనికి ఇంత అలంకరిస్తే ఏముందిరా అని, అదే మనం లేస్తుందే మాట్లాడుతుందే అని మనము కాలికి పెట్టాం. కానీ వాళ్ళకి ఇచ్చి విలువలు ఇస్తాం. యేసు ప్రభువుకు కూడా ఇచ్చారు, దావీదుకి ఇచ్చారు, రాజులకి ఇచ్చారు. మనం కూడా ఇవ్వాలి కాదన, కానీ అది ప్రాముఖ్యమైనది కాదు. అంటే అది ప్రాముఖ్యమైనది కాదు. అది ఎంత చేసినా అలంకరణగా ఉంటాయి. ఓ రోజు వస్తే దానికి అన్నీ వెళ్ళిపోతాయి. అంటే లేదు మాట్లాడదు కాబట్టి దాని విషయంలో మాట ఒకటి కరెక్ట్ కావచ్చు. కానీ చాలా మన జీవితాల్లో ఈ అనుభవం ఉండే వాళ్ళు మౌనంగా ఉండరు.
మౌనంగా ఉంటారు. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అందుకే 130 కీర్తన 2-3 వచనాలు. ఏంటంట? దోషములు. మన జీవితంలో ఒక్కొక్క దోషం అంటే ఎప్పుడు అర్థమవుతాయి? నేను దోషిని, నేను పాపిని అనేది ఎప్పుడు అర్థమవుతుంది? ఆదాము దగ్గరికి వెళ్ళినా ఆయన కూడా దేవునితో ఉన్న రోజులన్నీ, అంటే తన జీవితంలో ఆదికాండం 1వ అధ్యాయం 3వ అధ్యాయం 5 నుంచి 10 వరకు రాబడిన ప్రకారం ఎప్పుడైతే తన భార్య మాట విని తినవద్దు అన్న వృక్షఫలం తినన ఆ క్షణమే వారు కళ్ళు తెరవబడినాయి, తమ దిగంబరులని తెలుసుకున్నారు. వాళ్ళకి సిగ్గొచ్చి వాళ్ళే తమ దిశమసలు కనబడుకున్నట్లు అంజూరపు ఆకులు కట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఏమయ్యా ఆదామా, నేను ఇంకా రాకమనిపోయి నీవు నా సన్నిధి కొరకు కనిపెట్టేవాడు, ఇప్పుడెందుకు ఎక్కడున్నావు? ఆ మాట విన్నప్పుడు మనకు తెలుసు 9-10 వచనాల్లో, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నా. కారణం ఏంటంటే నేను దిగంబరిని. అంటే ఎప్పుడైతే తప్పు చేస్తూ వస్తామో దేవుని ఎదుట మనం నిలవలేం. రెండవది, దేవుని ఎదుట మనం కనబడిన అది లోపాలు కనబడుతూనే ఉంటాయి. అందుకే కొన్ని సందర్భాల్లో ప్రవక్త యెషయా కూడా ఒక మాట అంటాడు. 64:6 వచనం, యెషయా గ్రంథం 64. ఏమిటంటే, మేమందరము అపిత్రులమైన వంటి వారమైతేమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే. అంటే మనం కొన్ని సందర్భాల భక్తి కనబరుచుకుంటూ వస్తాం, లేదనం. చాలామంది లోకంలో భక్తి లేని వారు తక్కువ. ఎవరో దేవుడు లేడని వాడు 14 కీర్తనలు రాయబడిన ప్రకారం 2-3 వచనాల్లో బుద్ధిహీనులు అని రాయబడింది. అంటే మన జీవితంలో ఎప్పుడో తప్పు చేస్తూ వస్తాం. ఎవడో 100కి కొద్దిమంది దేవుడు లేని వారు ఉంటారు ప్రపంచం మొత్తం మీద. అందరికీ వారి దేవుళ్ళు ఉన్నారు, కాదను. వారి దేవుళ్ళు ఉన్నారు. మనకు అంటే మన జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు. వ్యత్యాసం చాలా ఉంది. నా సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఎక్కువ చెప్పను. కాబట్టి ఎప్పుడైతే వారి జీవితాల్లో దేవుడు లేడని చెప్పాం, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడని గుర్తుపెట్టుకుంటాం. దేవుడు అనేవాడు ఉన్నాడని గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ దేవుని దగ్గరికి వచ్చే లోపల కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని విషయాలు చూసి చూన్నట్లుండే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే వారి జీవితాల్లో ఉన్నాయి. మన దేవుడు అలాంటి వాడు కాడు. అందుకే అంటాడు అపోస్తలుడైన పేతురు 1వ అధ్యాయం 14-16లో అంటాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పేతురు అంటాడు, ఆయనలో ఏ దోషము లేదు అన్నాడు, ఆయనలో ఏ పాపము లేదన్నాడు. అంటే పాపం లేనివాడు, దోషం లేనివాడు ఆ దేవుని ఎదుటికి వచ్చాడు. అందరికి వ్యత్యాసం. అందుకే అంటాడు, చూసి చూన్నట్టుండడానికి ఆయన చెవులు లేనివాడు కాదు, కళ్ళు లేనివాడు కాడు. కాబట్టి అందుకే మన దేవుడు వింటాడు, చూస్తాడు, మాట్లాడతాడు. అలాంటి దేవుని ఎదుట మనకు కనబడుతుంది. అదే ఆదాం చేశాడు. ఇప్పుడు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే సర్పం అనేవాడు కూడా, ఆయన కూడా అంటాడు, నీవు తిను దేవదూత వలె ఉంటావన్నాడు. తిన్నారు. దేవుని దూతకు తర్వాత దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వారి జీవితాల్లో పారిపోతున్నారు. కాబట్టి ఈ పారిపోయే స్థితి ఎప్పుడైతే వస్తుందో
అంటే దేవునికి ఉన్న క్రియలు దేవదూతకున్న వెలుగుదూతకున్న క్రియలు తేడా ఉంది. దాని గురించి మనం ధ్యానించలేం, నిలవలేం. అంటే లోకానికి మనకున్న వ్యత్యాసం ఇది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చా వచ్చిన మన జీవితంలో ఆరాధన కావచ్చు, బల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఎదుట మనం కనపడుతూ వస్తాం. ఎందుకంటే అపోస్తలుడైన పేతురు అన్నట్లు ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనమును సమస్త విషయాల్లో పరిశుద్ధులై ఉండడన్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఎన్ని అర్హతలు ఉంటాయి? యెషయా 64:6 రాయబడిన ప్రకారం మా నీతి క్రియలు మీ దృష్టికి మురికి పేలికలే అన్నాడు, గుడ్డవలే ఉన్నాయన్నాడు. కాబట్టి అందుకే జకర్యా గ్రంథం 3:3-4 కూడా అంటాడు, ఆ మలిన వస్త్రాలు ఎప్పుడైతే కనబడుతొస్తాయో దేవుని దూత కూడా అడుగుతూ వచ్చాడు, అయ్యా చూడయ్యా ఈ వ్యక్తి అపవాది అడుగుతూ వచ్చాడు, ఈ వ్యక్తి మలిన వస్త్రాలు ధరించుకుని నీ సన్ని నిలబడ్డాడు అన్నాడు. కాబట్టి మనము దేవుని ఎదుట వచ్చినప్పుడు మన దోషాలు కనబడుకుంటూ వస్తాయి. 130 కీర్తన 3 ప్రకారం నీ దోషములు కనిపెట్టి చూసినలా ప్రభువా యెహోవా ఎవడు నిలవగలడు అన్నాడు. ఇప్పుడు మనం దేవుని ఎదుటికి వచ్చాం. ఆరాధన చేయాలి, స్తుతి చేయాలి. ఆరాధన చేయాలి, స్తుతి చేయాలి కాబట్టి, లేదా కీర్తించాలి కాబట్టి, ఆ దోషాలు కనబడి ఆరాధన చేస్తే, బల్లలో పాలు పొందితే అది యోగ్యత రాదు. నాకైనా మనకన్నా ఈ క్షమించాలి. అందుకే దేవుని దాసుడైన వాచ్మెన్ అన్నట్లు రోజుకు 1,00,000 సార్లు నీ అమూల్య రక్తముతో నేను కడగబడినా అన్నాడు. అంటే ఆ రక్త ప్రోక్షణ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. ఎందుకు లోకంలో లేదా? లోకంలో ఎన్నో ఉన్నాయి కానీ ఎందుకంటే అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12 నుంచి పన్నెండులో ఉంటాడు, మేకలు ఎక్కి కోడెలెక్కి రక్తంతో కాక తన స్వరక్తము చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించను. ఏలనగా మేకలెక్కి ఎడ్లెక్కి రక్తము మైలుపడిన వారి మీద ఆవుదూడయ్య బూడిద చల్లటి శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరిచినడలా నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు చేసే రక్తం ఎలాగంట ఇక్కడ అంటాడు, నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిగా. అంటే ఎవరు దోషాలు క్షమిస్తొస్తాడు, ఎవరు పాపాలు క్షమిస్తొస్తాడు? నిర్దోషైన వ్యక్తి. లోకంలో ఎంతోమంది ఉండొచ్చు నిర్దోషులు, కానీ వారి దోషాలు ఒకరోజు కనబడతాయి. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. అందుకే పరలోకానికి లేదా నరకానికి ఉన్న వ్యత్యాసము, దేవునికి అపాదుకున్న వ్యత్యాసం, డిఫరెన్స్ ఏంటంటే దేవుని దగ్గర 0.1% కూడా లోపం ఉండదు. 0.1% కూడా. అంటే ఆ 1% కూడా ఎందుకు కౌంటింగ్ తీసుకొస్తారంటే అది కూడా ఏదైనా కనబడుతుందా? ఇంకా లెక్కలేక వస్తే కంప్యూటర్లలో కూడా చూసినా కూడా పాయింట్ కనబడదు. అలాంటి దేవుని దట్ట మనం రావాలన్నప్పుడు నిర్దోషిగా కనపడాలి, పాపం లేని వాడుగా కనపడాలి. అలాంటి అనుభవంలో ఒక వ్యక్తి ఉండాలంటే ఆ వ్యక్తిని నిర్దోషిగా చేయాలి. అందుకంటాడు కీర్తన 103:3 ఆయన నీ దోషములన్నీ క్షమించాలి. ఎవరు క్షమించేది? ఆ క్షమాపణ కలిగిన వ్యక్తి ఎవడు అర్హుడు అన్నప్పుడు ఆయన. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటాడు, ఎడ్ల ఎక్కి మేకల యొక్క రక్తము గాక తన స్వరక్తము చేత ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో. అంటే ఎందుకు రక్తం ఇచ్చాలి? ఎందుకు రక్తం ఇవ్వాలి? ఎందుకు పాపక్షమాపణ కావాలంటే అందుకంటాడు అక్కడ అపోస్తలుడైన పౌలు, ఎడ్లు మేకలు గొర్రెలు నానా రకాలైన అంటే పశుపాత్మలు ఆ రక్తం ఏం చేస్తూ వస్తుంటే అందుకంటాడు నిర్జీవ క్రియలు విడిచిపెట్టలేవు. అంటే మనం చేస్తున్న వాటిని విడిచిపెట్టలేం. ఏం చేస్తాం? వాటిని అన్నిటి విడిచిపెట్టలేం. కాబట్టి ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే ఆ రక్తం కావాలి. ఆ రక్తం ఎలాంటిదంట? పరిశుద్ధమైన రక్తము. అందుకే లేవికాండము 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయాల వరకు కూడా రాయబడి ప్రకారము ఆయన జ్ఞానం చేస్తుంటాడు. దహన బలి గురించి రాస్తాడు, సమాధాన బలి గురించి రాస్తాడు, పాప పరిహారత బలి గురించి రాస్తాడు.
అంటే ఒక్కొక్క బలి నిమిత్తము ఆ రోజుల్లో వారు ఏ బలి తీస్తారు అన్ని బలి నిమిత్తం ఒక్కసారి అర్పించుకోవాలి. దాన్ని బట్టి దేవుడే కాలములో సంపూర్ణమైనప్పుడు ఆయన్ని మన మధ్యకు పంపుతూ వచ్చాడు. ఆయన మధ్య పంపి ఈ వ్యక్తి ద్వారా మీకు విమోచన క్రయం అన్నాడు. ఆ విమోచన క్రయం అనేది మనకు ఎప్పుడైతే కలుగుతొస్తుందో అప్పుడు మనకు ఒప్పుదల అనేది వస్తుంది. ఒప్పుదల అనేది వస్తుంది. మామూలుగా అంటే అందరూ ఆరాధన చేయొచ్చు, అందరూ ఆరాధన చేయొచ్చు, కానీ ఒప్పుదల ఉండాలి. అంటే నేను అందుకే అపోస్తుడైన మత్తయి 3వ అధ్యాయం 7-8 అంటాడు. అపోస్తుడైన మత్తయి 3వ అధ్యాయం అది ఏం రావాలంటే ఫలం రావాలి. మారు మనసు తగిన ఫలం ఫలించాలి. అంటే ఎందుకు? ఒక వ్యక్తి మార్పు రావాలి. మార్పు ఎప్పుడు వస్తుంది? మార్పు రావాలంటే వారి జీవితంలో ఒప్పుదల రావాలి. అందుకే యోహాను సువార్త 16:8 అంటాడు, ఒప్పించు ఆత్మ. చదవండి 16:8. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఒప్పింపే ఆత్మ రావాలి. అందుకు రాదు. కాబట్టి అందరూ ఆరాధన చేయరు, అందరూ బలలో పాలు పొందరు, అందరూ స్తుతి చేయరు. వాళ్ళకి ఒప్పించే ఆత్మ వారి మధ్య ఉన్నప్పుడు వారు ఒప్పుకోవాలి. అంటే ఏంటి? వారి ఇప్పుడు ఆదాం దగ్గరికి వచ్చినా, ఏ వ్యక్తి దగ్గరికి వచ్చినా రాయబడింది. రోమా 3:11 నుంచి రాయబడిన ప్రకారం నీతిమంతులే లోకంలో ఒక్కరు లేడని రాయబడింది. అందరూ పాపులే. 3:23 రాయబడిన ప్రకారము అందరూ పాపులుగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో పాపం లేకుండా భూమి మీద మనుషుడు లేడంటాడు ప్రసంగి. కాబట్టి మనం పాపులమే. రాజుల సొలొమోను కూడా అంటాడు, ఆయన 8వ అధ్యాయం 1 రాజుల్లో, పాపం లేని వ్యక్తి భూమి మీద లేడంటాడు. అంటే పాపులమే. ఈ పాప జీవితాన్ని నేను ఒప్పుకున్నానని వ్యక్తి రావాలి. అందుకే మత్తయి 3:8 రాయబడిన ప్రకారము అయ్యే క్రియలు ఉండాలి, పాపక్షములు తగిన క్రియలు ఉండాలి. అది రావాలంటే యోహాను 16:8 ప్రకారం ఒప్పించు ఆత్మ. దావీదు ఎరిగాడు అది ఎరిగాడు. ఆయన అంటాడు, అందుకే 4వ వచనంలో అంటాడు 103 కీర్తన 4, సమాధిలో నుండి ఆయన ప్రాణం విమోచించుచున్నాడు అన్నాడు. కరుణాకటాక్షాన్ని కిరీటంగా ధరింపజేసి ఉన్నాడు అని. అంటే సమాధి. మనం అందరూ ఒకరోజు అండర్ గ్రౌండ్లో ఉండేవారము. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 అంటాడు. చదవండి ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 8-9. ఆరోహణమైనగా ఎందుకంట కింద భాగం వరకు అంటే అగాధ వరకు ఆయన దిగి మరలు పైకెత్తాడు. ఒక్కరోజు ఆయన అలా పైకి తీసుకొచ్చి పాపం నుంచి, అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయం 54 నుంచి రాస్తుంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణమునుకున్న ముళ్ళు పాపకున్న ఆ విజయం ప్రభువైన యేసుక్రీస్తులు అన్నాడు. ఆ విజయం రావాలి. ఆ విజయం యొక్క జీన్ అంటే ఆ యొక్క విజన్ ఎప్పుడైతే వస్తుందో వాడు ఆటోమేటిక్గా ఒప్పుదలు వస్తాయి. ఒప్పుదలు వచ్చిన వాడు మౌనంగా ఉంటాడు. దావీదు అదిరిగాడు. ఆయన పాపి కదా. ఎవటి కీర్తి 4:5 అంటాడు, కీర్తి 4:5 అంటాడు, అయ్యో నా తల్లిని పాపలో నన్ను గర్భం ధరించింది, పాపలో నేను పుట్టాను అన్నాడు. 10వ వచనంలో అంటాడు, అయ్యా నేను పరిశుద్ధుని కోరుకుంటున్నావు, అయ్యా నేను పరిశుద్ధుని కానన్నాడు. 17వ వచనంలో అంటాడు, అయ్యా నువ్వు నన్ను కడుగన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అంటాడు, నా దోషులు క్షమించబడ్డాయి, నా అపరాధులు క్షమించబడ్డాయి. అర్థమేమి? తన జీవితంలో ఆయన ఒప్పుదల పొంది హృదయాన్ని చించుకొని అడుగుతూ వచ్చాడు, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని. లూకా 18:9 కూడా అంటాడు, ఆ యొక్క సుంక రొమ్ము కొట్టుకొని అయ్యో నేను పాపిని అన్నాడు. ఆ ఒక్క మాట ఆ వ్యక్తికి పాపానికి నిత్య జీవాన్ని ఇచ్చి రక్షణ ఇచ్చిందంటే ఒక వ్యక్తి యొక్క ఒప్పుదల వాని జీవితంలో మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు అందుకంటాడు అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము
ఏంటంటే పాపక్షమాపణ. విమోచనం అంటే ఏంటి? పాపక్షమాపణ అంటే అన్నింటిని బట్టి ఒక్కొక్కటి. అందుకే అంటాడు, ఆయన చేసిన ఉపకారం తలంచింది అనుకుంటున్నా. 49 కీర్తనలో అంటాడు 7:9, అవి ఇసుక రేణుల వల్ల నా ఎదుట కనబడుతున్నాయి అన్నాడు. అంటే ఆయన చేసే ఉపకారాలు తలంచడానికే ఊహకందనంత మేలు చేశాడు. ఊహకందనంత మేలు అంటే దేవుడు ఒక వ్యక్తికి చేసినప్పుడు ఆ వ్యక్తి ఆయన సన్నిధిలో, అందుకే రాయబడింది యోహాను సువార్త 12:3-4 ఎప్పుడైతే లాజరు పైకి లేపబడుతూ వచ్చాడో, చదవండి 3-4 యోహాను సువార్త. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మాట చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం క్షమించు. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. ఎంత విందు ఎలాంటిదంట, ఒకనొక రోజు చచ్చిపోయాడు, సమాధిలో ఉన్నాడు. ఈ వ్యక్తిని బట్టి ఏడ్చారు. 3 రోజులు అయ్యా, ఒక రోజు కనిపెట్టారు, 2 రోజులు కనిపెట్టి భూస్థాపన చేశారు, తర్వాత 2 రోజులకు వచ్చాడు ఆయన. అంటే 3 రోజుల తర్వాత సమాధానంక. అందుకంటాడు నేటికి 4 రోజులైంది ప్రభువా మేము పెట్టి. అలాంటి లాజరుని ఆయన లేపుతున్నప్పుడు ఇప్పుడు ఆయన యోహాను 12:2 ఆయన పాదముల ఎదుట కూర్చున్న వారిలో, ఆయన విందుశాలలో కూర్చున్న వారిలో ఆయన ఒకడు. ఇది వస్తాయి ఎప్పుడు లేపబడితే. అంటే మన దోషాలన్నింటినీ ఆయన క్షమించాడు. ఎప్పుడు? ఆయన రక్తం. అందుకే రాయబడింది యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 1:7, ఆయన రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రంగా చేస్తాయి. ఎప్పుడైతే కడగబడుతూస్తామో, పవిత్రులు మార్చబడినప్పుడు మన జీవితంలో చెప్పనవసరం. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు 1:9-10 అంటాడు, చెప్పనవసరం మహిమాయుతమైన సంతోషం వస్తాయి. ఆ సంతోషం వచ్చినప్పుడు ఊహకందినంత ఆనందం ఉంటాయి, ఊహకందినంత సంతోషం ఉంటాయి. అప్పుడు వాళ్ళు స్తుతి చేస్తారు. 33 కీర్తన 1:2 అంటాడు, స్తుతి చేయట యథార్థం శోభస్కరం. కాబట్టి మనం స్తుతి చేస్తాం, మౌనంగా ఉండలేం. మరి మౌనంగా ఉంటున్నామంటే నీ విమోచన కొరకు యోహాను 16:8 ప్రకారం ఒప్పుదల లేదు. ఆత్మ నువ్వు కోరుకోవు, తప్పు అని ఒప్పుకోవు. ఆదాం వల్లే యోబు 33-34 హృదయంలో దాచుకుంటావు, నేను నీతిమంతుని అనుకుంటావు. కాబట్టి అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎలాంటి దోషాలైనా సరే, ఎలాంటి పాపాలైనా సరే ఆయన అమూల్య నిబంధన రక్తం ఏం చేస్తుంటే కడుగుతుంది, పవిత్రం చేస్తుంది. ఎబ్రీ 9:20 యేసు రక్తం ప్రతి పాపను కడుగును అని. అంటే మన పాపలు కడిగేది కాక అక్కడ విమోచన వస్తాయి 9:20. కాబట్టి మనకి విమోచన వస్తాయి. విమోచించబడిన వాడు దోషాల నుండి విమోచించబడతాడు. కరుణా కటాక్షం అంటే కిరీటంగా వస్తుంది. అయ్యే సంఘటనలన్నింటి కూడా ఆయన కుదుర్చి చూస్తాడు. అలాంటి వారిగా నీవు ఉన్నావా? నా దోషాలు క్షమించబడ్డాయి, నా పాపలు క్షమించబడ్డాయి అనేది నేను ఒప్పుకుంటుని. నేను ఎలాంటివైనా సరే చెప్పకు, ఊహలు కందనంతగా వీరించడానికి. అంటే మన దోషాలు నీ వ్యక్తిగతమది. ఎందుకంటే అందుకే ఎన్నో తప్పులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, ఊహకందని లోపాలు ఉన్నాయి. 2 పేతురు 3వ అధ్యాయంలో, 2 తిమోతి 3వ అధ్యాయంలో ఇంచుమించు 15 వరకు ఉన్నాయి లోపాలు, అంటే అపరాధాలు. అపోస్తలుడైన పౌలు జ్ఞానం చేసిన ప్రకారం కొలొస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా అంటాడు పాపాలు ఎన్నో ఉన్నాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21-23 వరకు రాయబడిన ప్రకారం ఇంచుమించు 13. గలతీ 5 మరి 19-20 వరకు రాయబడిన ప్రకారం దాదాపు ఇంచుమించు 15. అంటే ఇన్ని లోపాలు, ఇన్ని దోషాలు రాసుకుంటే ఎన్నో కనపడతాయి. అన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఏది? ఆయన రక్తం. రక్తంతో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన స్తుతిస్తాడు, ఆరాధన చేస్తాడు. ఆయన కొరకు ఆయన అర్పించిన అర్పణలు ఆయన కొరకు చెల్లిస్తూనే వస్తాడు. ఏమైనా ఏం కోరుకున్నాడు? అందుకంటాడు మీకా ప్రవక్త అంటాడు, ఓ మనుషుడా 6వ అధ్యాయం అదొకటి చూసి మనం వారందుకు వెళ్తూ వస్తాం. 6వ అధ్యాయం మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు.
ఉమ్, 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 ఉమ్. వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషమును కలిగజేయన. నా అతిక్రమణకే నా జ్యేష్ఠపుత్రుడు నేనెత్తిన, నా పాప పరిహారమునకే నా గర్భఫలము నేనెత్తిన. మనుషుడా, 8 అంటాడు, ఏది ఉత్తమో అది నీకు తెలిసే చేయబడినది అన్నాడు. మనకు తెలుదా? మరి మౌనంగా ఉన్నావంటే అంటే నీ దౌర్భాగ్యం. ఓపెన్ చెప్పాలంటే నీ దోషం నీ ఎదుట పెట్టుకున్నావు, పారిపోతావు. ప్రవక్త అంటాడు, దుష్టుడు ఎవడు తరుముకుండా పారిపోతాడు. నిలవలేడు, ఆదామే నిలవలే, నీవు నిలవస్తావా? ప్రపంచానికి మొదటి పురుషుడు, అధిక జ్ఞానం కలిగిన వ్యక్తి, ప్రపంచం యొక్క చరిత్రలో ఆయన రాసి అన్ని దీనికి పేర్లను పెట్టిన మహానుభావుడు. ఇది అంటే అది అట్లా రుజువైంది. ఆయన ఏం పేరు పెట్టాడో, ఇది పశువు అంటే పశువు, ఇది జంతువు అంటే జంతువు, ఆ జంతువుకు పేరు పెడతా, అదే ఇది భూమి అంతే పెట్టిన ఆ వ్యక్తే నిలబడిపోతే నీవు నిలబడతావు అక్కడ. కాబట్టి ఇప్పటికైనా ఒప్పుకో, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు. అనుభవ జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క లాజరుకు వచ్చిందో, ఇప్పుడు యోహాను 12:2 లాజరు కూడా ఆయన విందులో ఒకడు. సమాధిలో లేడు ఇప్పుడు, ఆయన కూడా ఇప్పుడు ఎక్కడున్నాడు? లాజరు కూడా ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడు. అందుకే అన్నాడు ప్రకటన 3:19-20 అంటాడు, మనం కలిసి ఆయనతో ఉంటాం. కాబట్టి ఈ ధన్యత నీకు వస్తాయి, ఈ ధన్యత నీకు వస్తాయి. కాబట్టి అన్ని దోషాలు క్షమించడానికి ఆయన రక్తం, అన్ని సంగతులు కుదిర్చడానికి ఆయన కృప చాలా ఉన్నాయి, కానీ మన సమయం అయిపోయింది. కాబట్టి ఆయన రక్తంతో నువ్వు కడగబడి ఆయన రక్తాన్ని బట్టి నువ్వు ఆయన స్తుతి చేయట, ఆయనకు ఘనతను వస్తాయి. అప్పుడు మనకు విమోచన వస్తుంది. విమోచించబడిన వారు మౌనంగా ఉండరు. దావీదు అదే అన్నాడు, నేను మౌనంగా ఉన్నానమ్మా, నేను ప్రజలతో నేను ఆరం చేస్తా, ప్రజలతో ఆయన నేను కనపరుస్తూ వస్తా, నా మౌనంగా ఉండ నాట్యం చేస్తా, సంగీత నాట్యాలు చేస్తా అన్నాడు. ఎన్ని ఉన్నాయంటే నేను ఆలోచిస్తుంటే 4,000 మంది సంగీత ప్రియులు పెట్టాడంట. 4,000 మందిని ఓన్లీ దేవుని ఆరాధన చేయడానికి టైం పెట్టాడు ఆయన. గ్రూపులుగా పెట్టాడు. వంశావళిని బట్టి వాళ్ళకి ఒక జనరేషన్ అంటే పద్ధతి బట్టి ఇచ్చాడు. మరొక ఒక్క మాట చెప్పలేమా? మీకు 7-8 ప్రకారం ఏది ఉత్తమో, మీకు 6-8 ప్రకారం ఏది ఉత్తమో అది మీకు తెలిసింది. కాబట్టి మౌనంగా ఉంటుంది. యవనస్తుడైనా సరే ప్రభుని స్తుతించి, ప్రభా ఎన్నో దోషాలు అన్నిటినీ నీ కృపతో అయ్యా క్షమించావు. మౌనంగా ఆయన బట్టి, ఆయన విమోచన రక్తాన్ని బట్టి ఒక్క మాట అంటే చాలు, అప్పుడు నీవు స్తుతి చేస్తావు. గొప్ప అనుభూతులు వస్తాయి. నీ వెలుగు నీకు అప్పుడు అర్థమవుతుంది. నీ అనుభూతుల్లో మళ్ళీ దానికి వెంటాడాలంటే పట్టుకుంటాయి. తప్పు చేయడానికి ఎప్పుడు ఒప్పుకో. అటు అనుభవం కలిగిన వారుగా, ఆ రక్తం కడగబడిన వారుగా, విమోచించబడిన వారుగా, మరియు ఎంతో ఆయన చేసిన ఉపకారం తలపరుచుకొని స్తుతిస్తూ ఆయన ఆరాధన చేస్తూ వస్తాం. దేవుడు కొద్ది మాటలు దీవించుకోవాలి. దయచేసి మనము